అందరికీ నమస్కారం. ముందుగా మా ఛానల్కి స్వాగతం. మహాభారతంలోని ఆది పర్వం గురించి ముందుగా తెలుసుకుందాము. ముందుగా గ్రంథం యొక్క ప్రారంభం గురించి తెలుసుకుందాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరశ్రేష్ఠుడైన అర్జునునికి, లీలలు ప్రకటించే సరస్వతీదేవికి మరియు మహావక్త అయిన వ్యాస మహర్షికి నమస్కరించి అంతఃకరణముపై విజయమును సాధించు మహాభారతమును చదవవలెను. సూతవంశ శ్రేష్ఠుడైన ఉగ్రశ్రవుడు ఒకసారి నైమిషారణ్యమునకు వచ్చెను. అచట కులపతి అయిన శౌనకుడు 12 సంవత్సరాల సత్సంగ యజ్ఞము చేయుచుండెను. ఉగ్రశ్రవుణ్ణి చూసిన ఆశ్రమవాసులు అతనిని చుట్టుముట్టి చిత్ర విచిత్రమైన కథలు వినుటకు ఉత్సహించిరి. ఉగ్రశ్రవుడు వారందరికీ నమస్కరించి కుశల ప్రశ్నలు వేసి వారు చూపిన ఆసనముపై కూర్చుండెను. వారెల్లరూ సుఖాసీనులైన పిదప ఒక ఋషి పుంగవుడు ఇలా అడిగెను: మీరెచ్చటి నుండి వచ్చుచున్నారు? మీరింతకాలము ఎచ్చట ఉండిరి? ఉగ్రశ్రవుడు ఇలా అనెను: రాజర్షి జనమేజయుడు చేయుచున్న సర్పయాగమునకు వెళ్ళి యుంటిని. అచ్చట శ్రీకృష్ణ ద్వైపాయనుడు అంటే వేదవ్యాస మహర్షి రచించిన మహాభారత గ్రంథములోని పవిత్రమైన మరియు విచిత్రమైన కథలనెన్నింటినో వైశంపాయనుని ముఖతః వినియుంటిని. ఆ పిదప తీర్థస్థానములు తిరుగుతూ కౌరవులు మరియు పాండవులు యుద్ధము చేసిన సమంత పంచక్షేత్రము దర్శించి మీ అందరి దర్శనము కొరకు ఇచ్చటకు వచ్చి తిని. మీరెల్లరూ బ్రహ్మనిష్టగరిష్ఠులు, మీరెట్టి కథలు చెప్పు మందురో సెలవివ్వండి. నైమిషారణ్య ఋషులు ఇలా కోరిరి: సూతనందన, ఏ గ్రంథమునైతే వేదవ్యాస మహర్షి రచించెనో, బ్రహ్మర్షులు దేవతలు ఎవరినైతే సత్కరించిరో, ఏదైతే న్యాయసమ్మతమై వేదమయమై సంపూర్ణ భరతవంశము యొక్క చరిత్ర కలిగి ఉన్నదో, దేనినైతే వేదవ్యాస మహర్షి అనుజ్ఞ చేత వైశంపాయనుడు జనమేజయునికి చెప్పెనో, అట్టి పుణ్యమయ వేదమయ అంశాలను మాకు చెప్పండి. ఉగ్రశ్రవుడిలా చెప్పటం ప్రారంభించెను: శ్రీకృష్ణ భగవానుండే ఆదిదైవం. ఆ దైవమే అంతర్యామి అయి సర్వేశ్వరుడై సమస్త యజ్ఞముల భోక్తయై అందరి ద్వారా ప్రశంసింపబడువాడై పరమ సత్యరూపుడై ఓంకార స్వరూపుడైన బ్రహ్మమై ఉన్నాడు. మంగళకారుడై మంగళ స్వరూపుడై సర్వవ్యాపకుడైన ఆ నయన మనోహరునికి నమస్కరించి వేదవ్యాస మహర్షి యొక్క పవిత్రమైన మహాద్భుత మహాభారతమును వర్ణించెను. ఎప్పుడైతే ఈ జగత్తు జ్ఞానరహితమై ప్రకాశరహితమై శూన్యమై అంధకార బంధురముగా ఉండెనో, అప్పుడు బృహత్తరమైన అండాకారములో ఒక వస్తువు ఉత్పన్నమాయెను. అది ఏ సమస్త ఉత్పత్తికి కారణమాయెను. అది దివ్యమై జ్యోతిర్మయమై యుండెను. అందులో నుండి లోక పితామహుడైన ప్రజాపతి బ్రహ్మ బయల్పడెను. ఆ పిదప సప్తఋషులు 14 మనువులు ఉత్పన్నమైరి. ఆదిత్యుడు, వసువులు, అశ్విని కుమారులు, యక్షులు, పిశాచాలు, బ్రహ్మర్షులు, రాజర్షులు, జలము, జులోకము, పృథ్వీ, వాయువు, ఆకాశము, దిశలు, సంవత్సరము, ఋతువులు, మాసములు, పక్షములు, దినము, రాత్రి మరియు ఈ జగత్తులో ఉన్న సమస్త సముదాయములు ఆ అండాకారము నుండే వచ్చినవి. క్రమక్రమముగా అనేక వంశాలు ఉద్భవించినవి. అందులో కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాక మున్నగునవి కలవు. అనేక వంశముల నుండి అనేక జనులు జన్మించి సృష్టి పరంపరను కొనసాగించారు. భగవానుడైన వేదవ్యాసుడు సమస్త లోకములను, భూత భవిష్యత్ వర్తమాన కాలాల రహస్యమును, కర్మోపాసనను, జ్ఞానరూప వేదములను, అభ్యాసయుక్త యోగమును, ధర్మార్థ కామములను, అన్ని శాస్త్రాలను, లోక వ్యవహారమును పరిపూర్ణముగా తెలిసినవాడై ఉన్నాడు.
తన తపస్సు మరియు బ్రహ్మచర్యము ఫలితముగా వేదములను విభజించడమే కాకుండా మహాభారత గ్రంథ నిర్మాణమును తన మనస్సులోనే చేసి కొనెను. దానిని శిష్యులకు ఎలా చేరవేయాలనని మదనపడసాగెను. విషయము తెలుసుకున్న బ్రహ్మ లోకహితము కొరకు మరియు వేదవ్యాసుని ప్రసన్నము చేయుటకు స్వయముగా వ్యాసుని వద్దకు వచ్చెను. వేదవ్యాసుడు బ్రహ్మను చూసి ఆశ్చర్యచకితుడమునుల యుక్తముగా లేచి నిల్చొని నమస్కరించి ఉచితాసనముపై బ్రహ్మను కూర్చోపెట్టెను. స్వాగత సత్కారాల పిదప బ్రహ్మ ఆప్యాయముగా వేదవ్యాసుని తన చెంతనే కూర్చోపెట్టుకొనెను. వేదవ్యాసుడు వినయముగా మరియు నమ్రతగా భగవానుడైన బ్రహ్మతో ఇట్లనెను: దేవా, నేనొక కావ్యమును మనస్సులో రచించితిని. అందులో వైదిక మరియు లౌకిక విషయాలను పొందుపరిచితిని. వేదాంగ యుక్త ఉపనిషత్తులు, వేదములు, చరిత్ర, పురాణము, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల వృత్తాంతము, జరామరణాల గురించి, తపస్సు, బ్రహ్మచర్యము, పృథ్వీ, చంద్రుడు, సూర్యుడు, గ్రహములు, నక్షత్రములు మరియు యుగముల వర్ణన, వాటి పరిమాణము, న్యాయము, శిక్ష, దానము, చికిత్స, పాశుపత ధర్మము, దేవతలు మరియు మానవుల ఉత్పత్తి, పవిత్ర తీర్థములు, దేశములు, నదులు, పర్వతాలు, అడవులు, సముద్రము, దివ్య నగరాలు, యుద్ధ కౌశలము, వివిధ భాషలు, వివిధ జాతులు వర్ణింపబడిన ఈ నా మనోగ్రంథమును లిఖించుటకు ఎవరు కూడా లభ్యము కాక చింతించుచున్నాను. బ్రహ్మ ఇలా అనెను: ఓ మహర్షి, నీవు తత్వజ్ఞాన సంపన్నుడవు. శ్రేష్టమైన మునుల కంటే కూడా నీవు గొప్పవాడవు. మీ గ్రంథమును కావ్యమనుట యుక్తి సంగతముగా ఉండును. మీ కావ్యమును మించిన కావ్యమును రచించుట ఈ జగత్తులో ఎవరికీ కూడా సాధ్యము కాదు. మీ గ్రంథమును వ్రాయుటకు మీరు గణేశుణ్ణి స్మరించండి. ఇలా చెప్పిన బ్రహ్మ తన లోకమునకు వెళ్ళిపోయెను. వెంటనే వేదవ్యాసుడు గణేశుణ్ణి స్మరించెను. భక్తవత్సలుడైన గణేశుడు వేదవ్యాసుని ఎదుట ప్రత్యక్షమాయెను. అతనికి పూజాధికాలు నిర్వహించి కూర్చోబెట్టి ఇలా ప్రార్థించెను: దేవా, నేను మనస్సులోనే మహాభారత రచన చేసి తిని. నేను చెప్తూ ఉంటే మీరు వ్రాయండి అనెను. గణేశుడు ఇలా అనెను: మీరు ఒక క్షణం కూడా ఆగకుండా చెప్పే పక్షములో నేను వ్రాయగలను. సరే, అర్థం మననం చేసుకుంటూ వ్రాయండి అని వ్యాసుడు కోరెను. దానికి గణేశుడు తదాస్తు అనెను. ఇందులో ఉన్న కొన్ని సారగర్భితమైన శ్లోకాలు ఆలోచించకుండా అంతుపట్టేవి కావు. కనుక సర్వజ్ఞుడైన గణేశుడు కూడా ఒక క్షణం అర్థవిచారం చేసినంతలో వేదవ్యాసుడు తన మనస్సులోనే అనేక శ్లోకాలు రచించుకునేవాడు. ఎవరైతే ఈ మహాభారతమును శ్రద్ధాపూర్వకముగా అధ్యయనం చేస్తారో వారి పాపములన్నీ పటాపంచలగును. ఎందుకంటే ఇందులో దేవర్షుల, బ్రహ్మర్షుల మరియు దేవతలాదిగా గల వారి పవిత్ర కర్మల యొక్క వర్ణన ఉన్నది. ఇందులో సనాతన పురుష భగవానుడైన శ్రీకృష్ణుని యొక్క కీర్తనలు పదే పదే ఉన్నవి. సత్యము మరియు అమృతమే ఈ మహాభారతం యొక్క శరీరమై ఉన్నది. ఈ మహాభారతమును వేదములతో కొలమానము చేసి తూచినప్పుడు దీని మహత్వత్వము గొప్పదని తేలినది.